త్వరలోనే మెదక్ పట్టణంలోని పెళ్లికొట్టాల డబుల్ బెడ్రూమ్ కాలనీ యందు సీసీ రోడ్డు నిర్మాణం చేపడతానని నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆటోమేటిక్ కోఆర్డినేషన్ ఆన్లైన్ మానిటరింగ్ మున్సిపల్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన సురక్షితమైన త్రాగునీటి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ నందు త్వరలోనే సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్లలో నివసించే వారి సమస్యలను త్వరలోనే తీరుస్తానని ఆయన అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తున్న అకాం సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి చేసిన ముఖ్య నాయకులకు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మా రవీంద్ర సేవక్ గారికి, విజయ్ ప్రకాష్ గారికి, అదేవిధంగా మా ప్రొఫెసర్ రిచర్డ్ డేవిడ్ వెబ్స్టర్ గారికి, ప్రొఫెసర్ వి అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ సోషల్ సర్వీస్ అండ్ వి లుక్ ఫార్వర్డ్ ఫర్ మోర్ సచ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. అదేవిధంగా మరి నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ సేఫ్ వాటర్ నెట్వర్క్ వాళ్ళకి మరి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు భవిష్యత్తులో ఇంకెన్నెన్నో చేయాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏమన్నా మీరు రోడ్డు గురించి చెప్తున్నారు, మనం ఏం చేస్తాం, దౌర్భాగ్యం అట్లుండే డబుల్ బెడ్రూమ్ కట్టిన కానీ రోడ్డు లేదు. నేనేమంటున్నా అంటే మన గత పాలకులు, గత ప్రభుత్వం అట్లా ఉండే, మరి నన్ను ఏం చేయమంటారు? నేను చేస్తా, తప్పకుండా చేస్తా. మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు నేను ఓట్లు అడగకుండానే మీరు ఓట్లు వేసే విధంగా పనిచేస్తా. ఏం ఆగం లేదు. నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే అట్లా ఉండే మన గత పాలకులు అట్లుండే. డబుల్ బెడ్రూమ్ కట్టిండు, అది కూడా చక్కగా కట్టి ఒక దగ్గరికి నీళ్లు కాకుంటే, ఒక దగ్గరికి మోరి వాసన వస్తుంటాయి, రోడ్లు లేవు. అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళ జేబులు నింపుకొని వీళ్ళు పనిచేసి తప్ప ప్రజలు మంచిగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి ఎవరు కూడా పనిచేయలే. మీరు సంతోషంగా ఉండే విధంగా మీ అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా నేను పనిచేస్తా. కానీ కొంచెం ఓపిక ఉండాలా, సమయం అంటే నాకు సమయం ఇస్తే. ఎందుకంటే రాత్రి ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా రాత్రి మనం కట్టలేదు. కాబట్టి మన ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చింది, మొత్తం కూడా అప్పుల చేసి పెట్టింది గత పాలకులు. కాబట్టి తప్పకుండా ఈ రోడ్ వేయించే విధంగా ఆల్రెడీ పెట్టినాం, టెండర్లు కూడా అయితే 2 కోట్లు. అదే నేనే చెప్తున్నా, నువ్వు చెప్పకముందే నేను వచ్చి 8 నెలలు అవుతున్నాయి. మీ బాధలు తెలిసి చెప్తున్నా తల్లి, మీకు మంచి చేయాలనే ఉద్దేశమే కదా. మీరే కదా గెలిపించింది నన్ను, మీరే కదా గెలిపించింది. మీకోసమే పని చేయడానికి నేను ఉన్నా, నాకు తెలుసు రోడ్ గురించి. కానీ మనం ఏం చేస్తాం, దౌర్భాగ్యం అట్లుండే, గత పాలకులు అట్లుండే, గత అన్ని కూడా వ్యవస్థ అట్లా ఉండే. కాబట్టి మనం ఓపికతోటి కొంచెం సమయం ఇస్తే అన్ని కూడా చేసే బాధ్యత నాది అని చెప్పుకుంటూ, మనం ఇంకొకసారి రోడ్ గురించి మీరు ఏం బాధపడద్దు. మళ్ళా నేను ఇక్కడికి వచ్చే వరకు ఆ రోడ్ అయ్యాకనే వస్తాం, ఏం బాధ లేదు. ఒక్కొక్కటి అదేవిధంగా వినాలి. అయితే నేను ఏమంటున్నా, నాకే చెప్పాలి, చెప్పే ముందే నాకు తెలుసు ఈ బాధలన్నీ తెలుసు. ఇల్లు ఊరుస్తున్నాయి, రోడ్లు బాగాలేవు అన్ని నాకు తెలుసు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నా సొంత డబ్బులతోటి ఇక్కడ 3 బోర్డులు వేయించినా చేయలేదు. ఇవాళ అట్లా ఇవాళ జేబులకి వెళ్ళి పైసలు ఇచ్చి చేయించుకోవాలి కనిపిస్తారు మనకి. కాబట్టి మనం వచ్చినాక లైట్ కూడా పెట్టియడం జరిగింది. అందుకే నేను గెలిపించినాము, మంచిగా చేస్తామని గెలిపించినాము. మాకు ఇండ్లు లేవు సార్, మాకు ఇండ్లు లేవు. కాల్ చేయమంటే ఉన్న పెద్ద కాదు, మాకు బాధ సార్, మాకు బాధ చెప్తున్నాం. మనం వచ్చిన సంవత్సరం కూడా రాలే, అన్ని చూడాలి కదా. మీరేంటంటే మీకు ఇదే కనిపిస్తుంది, నాకేమో మొత్తం నియోజకవర్గం చేయాలి, మొత్తం 2-3 లక్షల మందికి నేను ఒప్పండి. కాబట్టి మీరు కొంచెం ఓపికతో ఉండండి. నేను ఏం చెప్పినా మళ్ళీ వచ్చే వరకు రోడ్లు అన్ని కూడా చేసే బాధ్యత ఏం బాధపడదు సార్. ఇండ్లు లేదు సార్, సెకండ్ బిడ్డ అని మేము బాధపడుతున్నాం. మీరు ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చినాం సార్. మన సార్ గారు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఇల్లు కూడా ఇప్పించే బాధ్యత సార్. అప్పటిదాకా మేము ఇబ్బంది పడతాం సార్. ప్రభుత్వం ఎప్పుడైతే ఇల్లు ఇవ్వడం మొదలు పెడతారో అప్పుడు మీకు అందరు కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఏం ఆగం కావద్దు. నేను కూడా మీకోసమే కొట్లాడుకోవాలి, మీకోసమే పని చేస్తున్నా, నాకేం వేరే పని లేదు. మీకోసమే తిరుగుతున్నా, మీకోసమే ఉరుకుతున్నా. కాబట్టి ఏం బాధలేదు. అన్ని ఒకరోజు వస్తా, అన్ని సమస్యలు తెలుసుకుని అన్ని సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తాను.